స్ట్రింగ్ లో మనం చెప్పిన క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం ఎంటర్ స్ట్రింగ్, ఎంటర్ ఏ నేమ్, ఎంటర్ ఏ స్ట్రింగ్ అని ఇచ్చాం, ఒక మెసేజ్ ఇచ్చాం, ఎంటర్ ఏ స్ట్రింగ్ అని ఇచ్చాం. యూజర్ హ్యాస్ గివెన్ దట్ స్ట్రింగ్, లైక్ ఎంటర్ ఏ స్ట్రింగ్ అని యూజర్ హ్యాస్ గివెన్ అని ఇచ్చాం. ఇందులో ఏ లెటర్ కోసం మనం సెర్చ్ చేయాలి. నెక్స్ట్ వెంటనే ఆ క్వశ్చన్ అడుగుతాం, క్యారెక్టర్ టు సెర్చ్. సపోజ్ ఇన్పుట్ మనకి టీ అని ఇచ్చారు. టీ అని ఇస్తే మనం అవుట్పుట్ ఏమి ఇవ్వాలి? ఈ టీ అనే లెటర్ ఇది ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్ లో, దీక్షిత అనే స్ట్రింగ్ లో ఏ లొకేషన్ లో ఉందో మనం చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్గా లొకేషన్ నెంబర్స్ మనకి ఎట్లా 0 నుంచి మనం కౌంట్ చేస్తాం. ప్రోగ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0th లొకేషన్ నుంచి చూస్తే 0 1 2 3 4 5 6 7 7th లొకేషన్ లో టీ. సో టీ ఫౌండెడ్ ఇండెక్స్ 7 లేదా లొకేషన్ 7 అని మనం అవుట్పుట్ గా ఇవ్వాలి. ఇది మన రిక్వైర్మెంట్. ఇలా రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ఇన్పుట్ ఇవ్వగానే ఇంటర్వ్యూ ఏం అవుతుంది? గెట్ ఎస్ అనగానే ఒక స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకోగానే ఈ దీక్షిత అనే కంటెంట్ ఈ ఎస్ అనే స్ట్రింగ్ లో స్టోర్ అయిపోతుంది. లైక్ వాట్? 0th లొకేషన్ లో డి ఈ కే ఎస్ హెచ్ ఐ టి హెచ్ ఏ అండ్ ఎండింగ్ లో ఒక నల్ స్టోర్ అయిపోతుంది. దట్ వి నో దిస్ ఈస్ వాట్ స్టోర్. దీంతో పాటుగా మనం ఏం చేయాలి? ఒక క్యారెక్టర్ ని కూడా ఇన్పుట్ తీసుకుంటాం. లైక్ దానికోసం ఇక్కడ క్యారెక్టర్ వేరియబుల్ తీసుకుంటాం. సి అనే ఒక వేరియబుల్ తీసుకొని దానిలోకి క్యారెక్టర్ ని ఇన్పుట్ తీసుకుంటాం. సో వెంటనే ఇక్కడ మనం ఒక క్యారెక్టర్ కాబట్టి జనరల్ గా స్ట్రింగ్ కోసం అయితే గెటెస్ యూజ్ చేస్తాం. గెటెస్ బదులు స్కాన్ఎఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. బట్ గెటెస్ ఇస్ మోర్ బెటర్. ఆ డిఫరెన్స్ చూద్దాం. స్కాన్ఎఫ్ సెన్స్ అడ్రస్ ఆఫ్ దట్ సి అనే క్యారెక్టర్ లోకి వేరియబుల్ లోకి క్యారెక్టర్ తీసుకోండి. సపోజ్ ఇక్కడ మనకి సి అనే వేరియబుల్ ఉంటే దాంట్లో మనం ఇచ్చిన లెటర్, సపోజ్ మనం ఇక్కడ టీ అని ఇచ్చాము. ఆ టీ వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది. సో టీ స్టోర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎస్ అనే స్ట్రింగ్ లో 0th లొకేషన్ లో ఉన్న కంటెంట్ ఈ సిలో ఉన్న కంటెంట్ సేమ్ అంటే టీ డి అంటే టీ అనేది 0th లొకేషన్ లో ఉందా అని చెక్ చేస్తాం. లేదు లేదు కాబట్టి ఫస్ట్ లొకేషన్ లో చెక్ చేస్తాం. ఫస్ట్ లొకేషన్ లో ఉందా? లేదు లేదు అని ఎలా చెప్పగలుగుతున్నాం? టీ ఈక్వల్ టు ఈ రెండు కంపేర్ చేస్తాం. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి గో ఫర్ నెక్స్ట్. నెక్స్ట్ సెకండ్ లొకేషన్ లో ఉన్న ఈ, నెక్స్ట్ థర్డ్ లేదు, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ లేదు, సిక్స్త్ లేదు అంటే మ్యాచ్ కాలేదు. సెవెంత్ లో మ్యాచ్ అయింది. సెవెంత్ లో ఉన్న క్యారెక్టర్ సిలో ఉన్న క్యారెక్టర్ రెండు కూడా మ్యాచ్ అయ్యాయి. మ్యాచ్ అయినాయి కానీ వెంటనే మనం లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. సెర్చింగ్ ఆపేసి బయటకు వస్తాం. సో బయటకు వచ్చే టైంకి మనం నల్ దగ్గరికి వచ్చామా, ముందే బయటకు వచ్చేసామా అని చూసుకుంటాం. ఒకవేళ మనం బయటకు వచ్చేసరికి నల్ దగ్గరికి నల్ రావడం వల్ల బయటకు వచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనకు కావాల్సిన ఎలిమెంట్ లేదు అని చెప్పేస్తాం. మనకి స్ట్రింగ్ లో ఎండింగ్ ఎప్పుడు కూడా మనం 0th లొకేషన్ నుంచి 14th లొకేషన్ వరకు సెర్చ్ చేయం. మాక్సిమం ఎంతవరకు వెళ్తాం? నల్ ఎక్కడుందో అంతవరకు సెర్చ్ చేస్తాం. నల్ దగ్గర లేదు అంటే ఆ తర్వాత చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తర్వాత ఉన్నదంతా గార్బేజ్ డేటా. కాబట్టి నల్ వరకు వచ్చాము అంటే మన సెర్చింగ్ అయిపోయింది, మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరకలేదు అన్నట్టు. సో లూప్ నుంచి బయటకు వచ్చేసరికి ఇప్పుడు లూపింగ్ ఎలా చేసుకోవాలి? ఏ లొకేషన్ స్టార్ట్ చేయాలి సెర్చింగ్? 0th లొకేషన్ నుంచి ఎస్ ఆఫ్ ఐ నల్ కానంత వరకు చెక్ చేయాలి. నల్ అయితే బయటకు వచ్చారు, అందుకోసం నాట్ ఈక్వల్ టు నల్ ఐ ప్లస్ ప్లస్. ఇది మనం చేయాల్సింది. అంటే ఎన్ని లొకేషన్స్ సెర్చ్ చేస్తాం? 0th లొకేషన్ స్టార్ట్ చేస్తాం. నల్ రానంత వరకు, ఎస్ ఆఫ్ ఐ నల్ కానంత వరకు. అంటే ఎస్ ఆఫ్ ఐ డి అనుకోండి, ప్రొసీడ్ అవుతాం. ఈ ప్రొసీడ్ అవుతాం, ఈ ప్రొసీడ్ అవుతాం, కే ప్రొసీడ్ అవుతాం, అట్లా చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో మనం ఇప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయిందంటే బయటకు వచ్చేస్తాం. ఈ కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? మనం అన్ని ప్రాపర్ క్యారెక్టర్స్ ని చెక్ చేసాము, ఎక్కడా మనకు కావాల్సిన క్యారెక్టర్ దొరకకపోతే అప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయ్యి బయటకు వస్తాం. లేదా మధ్యలో మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరికింది అనుకోండి, అప్పుడు కూడా బయటకు వస్తాం. అప్పుడు ఎలా బయటకు వస్తున్నాం? ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ది క్యారెక్టర్ సిలో స్టోర్ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కనుక మ్యాచ్ అయితే అప్పుడు బయటకు వస్తాం. సో ఇప్పుడు లూప్ నుంచి బయటికి రావడానికి మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఎలిమెంట్ దొరకడం ద్వారా
అంటే ఎలిమెంట్ దొరకడం ద్వారా మనం బ్రేక్ అయ్యి బయటకు వస్తాము, లేదా అన్ని ఎలిమెంట్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఎలిమెంట్ దొరకకపోతే ఈ కండిషన్ ద్వారా బయటకు వస్తాం. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి దేని ద్వారా బయటకు వచ్చాము అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎట్లా బయటకు వచ్చేసరికి ఎస్ఆఫ్ఐలో నల్ ఉందంట, దెన్ నాట్ ఫౌండ్ అవ్వచ్చు. నల్ కాలేదు అంటే మనకు కావాల్సిన క్యారెక్టర్ దొరకడం వల్ల బయటకు వస్తాం. ఫర్ దట్ బయటకు వచ్చి ఒకసారి కన్ఫర్మ్ చేస్తాం. లైక్ ఇఫ్ ఎస్ఆఫ్ఐ ఈక్వల్ టు నల్ అయితే, నల్ అవ్వడం వల్ల బయటకు వస్తే ఏం చెప్పొచ్చు, నాట్ ఫౌండ్. ఆ క్యారెక్టర్ మనం చేసేస్తాం. else ఇండెక్స్ కోసం ఈఎన్ఐ క్యారెక్టర్ ఐఎన్ఐ లొకేషన్ దొరికింది అని చెప్పారు. మనకు కావాల్సిన లాస్. అయితే దీంట్లో జనరల్ గా ఇక్కడ స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఇక్కడ క్యారెక్టర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ ని స్ట్రింగ్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎనివే ఒకసారి ఎక్స్క్యూట్ చేద్దాం. ఎక్స్క్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అట్లాగే ఐఎన్ఏ ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ ఐఎన్ఏ వేరియబుల్ సో రెండు ఒక క్యారెక్టర్ టైప్, ఇది క్యారెక్టర్ టైప్, ఇది క్యారెక్టర్ టైప్. ఒకదాని తర్వాత ఎంటర్ కీ ఇచ్చి ఇంకో దగ్గరికి వెళ్తాం. ఎంటర్ దీక్షిత అని ఇచ్చారు. ఎంటర్ ది క్యారెక్టర్ టు సెర్చ్. సపోజ్ ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ టీ. సో మనకు అవుట్పుట్ వచ్చింది, టీ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 7 అనే ఇండెక్స్ దగ్గర మనకి టీ అనే లెటర్ దొరికింది అని చెప్పి. ఒకవేళ మనం ఇచ్చింది వేరే ఏదైనా ఇచ్చాం, లైక్ అందులో లేని డేటా ఇచ్చాం, లైక్ సమ్ ఎఫ్ అనే లెటర్ ఇచ్చాం. ఎఫ్ అనే లెటర్ కోసం మొత్తం సెట్ చేస్తుంది, ఎక్కడ లేదు. ఏ తర్వాత నల్ వస్తుంది, నల్ రాగానే బయటకు వచ్చి ఎఫ్ నాట్ ఫౌండ్. సో దీన్ని బెటర్ చేసుకోవాలనుకుంటే ఈ పర్సెంట్ సిని సింగిల్ కోట్స్ పెట్టి చూపించాం అనుకోండి, దట్ లుక్స్ ఈవెన్ బెటర్. దిస్ ఇస్ వాట్. అయితే ఈ ప్రోగ్రామ్ లో చిన్న చిన్న చేంజెస్ చేద్దాం. అదే ప్రోగ్రామ్ లాజిక్ అయితే అదే మనం చేస్తుంటే దీంట్లో చిన్న వేరియేషన్ ఏంటంటే ఇక్కడ పర్సన్ సి నాట్ ఫౌండ్, పర్సన్ సిని సింగిల్ కోట్స్ పెట్టారు. సింగిల్ కోట్స్ అవుట్పుట్ లో మనకి ఎలా కనిపిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ సింగిల్ కోట్ లో హైలైట్ కనిపిస్తుంది, జస్ట్ హైలైట్ చేయడం కోసం అంతే, నథింగ్ మోర్. దిస్ ఇస్ నాట్ ఎనీ లాజిక్, ఓన్లీ ఫార్మాటింగ్ కోసం క్యారెక్టర్ మనకి కొంచెం అట్లా హైలైట్ కనిపిస్తుంది. సో అవుట్పుట్ ఏమొస్తుంది, టీ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 7. టీ అనేది కొంచెం హైలైట్ అవుతుంది, నార్మల్ లెటర్ లాగా కాకుండా ఒక స్పెషల్ లెటర్ లాగా కనిపిస్తుంది. దానికోసం ఆ సింగిల్ కోట్స్ పెట్టాం. అండ్ అట్లాగే ఇక్కడ మనం ఫర్ లూప్ రాసినప్పుడు ఇక్కడ జస్ట్ కండిషనే, నల్ కానప్పుడు, నల్ కాకపోతే కంటిన్యూ అవ్వు అని చెప్తున్నాం. అంటే ఈ లూప్ టోటల్ గా ఎలాంటి సిచ్యువేషన్ లో కంటిన్యూ అవుతూ ఉండాలి, నల్ కాకూడదు అండ్ మనకు కావాల్సిన లెటర్ కాకూడదు. మనకు కావాల్సిన లెటర్ అయితే బయటకు వచ్చేయచ్చు, నల్ వచ్చినా బయటకు వచ్చేయచ్చు. అంటే ఎప్పుడు బయటకు వచ్చేయచ్చు, నల్ వచ్చినా బయటికి రావాలి, మనకు కావాల్సిన క్యారెక్టర్ వచ్చినా బయటికి రావాలి. సో దానికోసం ఇక్కడ ఒక కండిషన్ రాసే బదులు ఆ రెండు కండిషన్స్ ఇక్కడే పెట్టేస్తాం అనుకో. ఇట్లా ఎస్ఆఫ్ఐ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఎస్ఆఫ్ఐ నాట్ ఈక్వల్ టు సి. సి అనే వేరియబుల్ ఉన్న క్యారెక్టర్ ఎస్ఆఫ్ఐలో ఉన్న క్యారెక్టర్ మ్యాచ్ కాకపోతే, రెండు సేమ్ కాకపోతే బయట కంటిన్యూ చేయమని, అయితే బయటకు వచ్చేయచ్చు. అలాంటప్పుడు లోపల ఇంకేం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రాసిన కండిషన్ పైన రాసేసాం కాబట్టి ఇంకా లీవ్ తీసుకోవాలి. సో ఈ లూప్ బాడీలో ఏం లేదు, ఈ లూప్ అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు నల్ వచ్చినా బయటకు వస్తుంది, మనకు కావాల్సిన క్యారెక్టర్ వచ్చినా బయటకు వస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాం, ఎస్ఆఫ్ఐ ఈక్వల్ టు నల్ అయితే నాట్ ఫౌండ్ అని చెప్తున్నాం, అదర్వైజ్ ఫౌండ్ అని చెప్తున్నాం. అండ్ ఈ ఫర్ లూప్ లోపల బాడీ ఏం లేదు కాబట్టి, బాడీ ఏం లేనప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ కూడా మనకి ఉన్నా లేకపోయినా ఒకటే. కాకపోతే యాజ్ ఏ ఫార్మాలిటీ ఎప్పుడైనా మనం ఫర్ లూప్ రాసామంటే దానిలో బాడీ ఉండాలి. బాడీ ఏం పెట్టకుండా తీసామనుకోండి, ఇప్పుడు ఏమనుకుంటుంది,
ఈ ఫర్ లూప్ లోపల ఇఫ్ ఎల్స్ ఉందేమో అనుకుంటుంది. అలా కాదు, ఫర్ లూప్ లోపల ఏమీ లేదు అని చెప్పడం కోసం జస్ట్ ఒక డమ్మీ సెమికోల్ పెట్టండి. ఈ సెమికోల్ మీరు ఇక్కడ కింద రాసే బదులు ఇక్కడ రాసే బదులుగా తీసుకొచ్చి ఆ ఫర్ లూప్ ఎండింగ్ లోనే పెట్టండి. ఇలా రాసిన వి గెట్ ది సేమ్ ఎఫెక్ట్, సేమ్ రిజల్ట్ వస్తుంది. అంటే ఇది కొంచెం ఇంతకు ముందు నుంచి రాస్తే కొంచెం క్లీన్ స్టెప్ బై స్టెప్ రాసినట్టు ఉంటుంది. ఇక్కడ కొంచెం క్లబ్ చేసాం అంతే. సో లెట్స్ ఎక్స్క్యూట్ దిస్. సపోజ్ నవీన్ ఇందులో బి అనే లెటర్ కోసం చెక్ చేయాలి. ఏమొచ్చింది? వి ఫౌండెడ్ ఇండెక్స్ 2. దిస్ ఇస్ ద అవుట్పుట్ పీస్. సింగిల్ కోట్స్ పెట్టాం, యాక్చువల్ క్యారెక్టర్ ని సింగిల్ కోట్స్ తో చూపించాం. ఒకవేళ క్యారెక్టర్ లేకపోతే అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఐ అనే లెటర్ కోసం చెక్ చేస్తాం. సో ఏమొస్తుంది? నాట్ ఫౌండ్ అని చెప్తుంది. ఉంటే ఉందని చెప్తుంది, లేకపోతే లేదని చెప్తుంది. ఇదేం కొత్త లాజిక్ కాదు, సేమ్ ఇందాక రాసిన లాజిక్, కాకపోతే జస్ట్ ఫర్ లూప్ చిన్న వేరియేషన్ తీసుకొచ్చాను. సో దిస్ ఈస్ ఫైండ్ క్యారెక్టర్. స్ట్రింగ్ లో ఒక క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం. నెక్స్ట్ అట్లాగే ఇంకొక ప్రోగ్రామ్ ఎట్లుండాలంటే, ఇచ్చిన స్ట్రింగ్ లో మనం స్పెసిఫై చేసిన క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది దీక్షిత అనే స్ట్రింగ్ ఉంది, దీంట్లో ఈ అనే లెటర్ ఎన్నిసార్లు వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఈ ఇక్కడ ఉంది మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ మధ్యలో ఎలిమెంట్ దొరకగానే బయటకు వచ్చేది. ఏం చేయాలి? వీ హ్యావ్ టు కంటిన్యూ ద ప్రాసెస్. ఎప్పటి వరకు? నల్ వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూ వెళ్తాం. అంటే 0th లొకేషన్ నుంచి నల్ ముందు క్యారెక్టర్ వరకు అన్ని చెక్ చేస్తాం. ఎన్నిసార్లు మనకు కావాల్సిన క్యారెక్టర్ దొరికితే అన్నిసార్లు కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్ గా మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత ఆ కౌంట్ ఏదో ప్రింట్ చేసేస్తాం. సో ఫర్ దట్ ఈ ప్రోగ్రామ్ లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయొచ్చు? ఎస్ అనే స్ట్రింగ్ లో సి అనే క్యారెక్టర్ కోసం చూడాలి. మనకు కౌంటర్ కావాలి కాబట్టి కౌంటర్ తీసుకుంటాం. సో ఇనిషియల్లీ సెట్ ఇట్ టు 0. నెక్స్ట్ క్యారెక్టర్, ఇదంతా కామన్. స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకోవడం, క్యారెక్టర్ ఇన్పుట్ తీసుకోవడం కామన్. వచ్చిన తర్వాత ఏం చేయాలి? 0th లొకేషన్ నుంచి నల్ వచ్చేంత వరకు. ఇక్కడ మధ్యలో వేరే క్యారెక్టర్ దొరికితే వెంటనే ఆగిపోవడం అట్లాంటిది. ఈచ్ లెటర్ ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడైనా మనకు కావాల్సిన లెటర్ దొరికితే ఆ కౌంటర్ ఇంక్రీజ్ చేస్తాం. ఎలా? ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ ఈక్వల్ టు సి దెన్ ఇంక్రీజ్ ద కౌంటర్ బై 1. ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు కౌంటర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇనిషియల్ గా 0 పెట్టాం కాబట్టి 3 టైమ్స్ దొరికింది అనుకోండి, 3 టైమ్స్ ఇది ఇంక్రీజ్ అవుతుంది. లూప్ అయిపోయేసరికి కౌంటర్ వాల్యూ 3 ఉంటుంది. కాబట్టి మనం బయటకు వచ్చిన తర్వాత క్యారెక్టర్ is found times. సో ఆ క్యారెక్టర్ ఏంటి? సి. ఎన్నిసార్లు దొరికింది? కౌంటర్. This is what మనం చూస్తాం. సో ఇందులో కొత్తగా ఏం లేదు, జస్ట్ స్ట్రింగ్ తీసుకున్నాం, ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాం. సపోజ్ టీ అనేది ఇచ్చాము అనుకోండి, ఏమవుతుంది? మొత్తంలో ఒకసారి ఉంది టీ అనేది, ఆ ఒక టీ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. 1 అని వస్తుంది. ఈ ఇస్తే 2 అని వస్తుంది. అట్లాగే హెచ్ ఇచ్చినా కూడా మనకి 1, 2 టైమ్స్. సో అకార్డింగ్లీ వి గెట్ దట్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. ఎంటర్ స్ట్రింగ్ లైక్ అని ఇచ్చాము. సపోజ్ దిస్ ఈస్ ది గివెన్ స్ట్రింగ్. ఎంటర్ కొడతాం. ఏ స్ట్రింగ్ కోసం సెట్ చేయాలి? సపోజ్ ఈ అనే క్యారెక్టర్ కోసం, ఈ అనే క్యారెక్టర్ కోసం సెట్ చేయాలి. క్యారెక్టర్ ఈ ఇస్ ఫౌండ్ 3 టైమ్స్. ఈ అనేది మనకు టోటల్ గా 3 టైమ్స్. ఇక్కడ నవీన్ లో 2 టైమ్స్ ఉంది, కుమార్ లో 8, నాగోల్లో ఈ ఉంది. సో టోటల్ గా క్యారెక్టర్ ఈ ఇస్ ఫౌండ్ 3 టైమ్స్.
ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉంది అనేది అలాగే మీరు ఒక అటెంప్ట్ చేయండి సంథింగ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఉన్న ఇంటీజర్ అరేస్ మీద కూడా చేశాను కదా లైక్ వాట్ ఒక క్యారెక్టర్ ఇన్పుట్ ఇస్తే సరే ఒక ఇంటీజర్ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఒక్కొక్క వాల్యూ ఎన్నిసార్లు వచ్చిందో చూసారు అంటే ఇక్కడ ఏం చేస్తారు ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చిందో మీరు ట్రై చేయండి like మనకి ఇప్పుడు ఎంటైర్ స్ట్రింగ్ అని ఇచ్చిన ఇన్పుట్ సో దీంట్లో మనం ఏం చేయాలి ఎం అనే లెటర్ ఎన్నిసార్లు వచ్చింది ఎం ఎన్నిసార్లు ఉంది 1 4 ఎన్నిసార్లు వచ్చింది 1 మేబీ నేను ఒకవేళ మిస్ చేసుకుంటే కరెక్ట్ ఎన్ ఏ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎస్ స్పేస్ ఎన్నిసార్లు వచ్చింది 1 2 టైమ్స్ K దిస్ ఈస్ ది అవుట్పుట్ వి షుడ్ సో దీనికోసం ఏం చేస్తారు ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఇందులో ఉన్న యూనిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంకొక ఎరేలో పెట్టారు ఇందులో ఉన్న యూనిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంకొక ఎరేలో పెట్టి ఆ యూనిక్ క్యారెక్టర్స్ అన్నిటి కూడా ఈచ్ క్యారెక్టర్ ఈ ఒరిజినల్ స్ట్రింగ్ ఎన్నిసార్లు ఉందో చూడండి ఓకే అది కూడా చేద్దాం ఒకసారి ఈ ప్రోగ్రామ్ మనం చేసేద్దాం సో అలా కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఒరిజినల్ గా ఒక స్ట్రింగ్ తీసుకోవాలి దీనికి సపోర్ట్ గా కొంచెం పెద్ద స్ట్రింగ్ తీసుకోవాలి ఆ తర్వాత క్యారెక్టర్స్ కోసం స్ట్రింగ్ తీసుకున్నాము సో ఇప్పుడు మనకి దీని ఒక 30 మన ఇష్టం ఇక్కడ మనం స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 30 అని వచ్చింది మనకి బట్ యూ బెటర్ టేకింగ్ ఇట్ యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్ సో ఈ ఎస్ అనే స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకొని
దీంట్లో ఉన్న యూనిక్ క్యారెక్టర్స్ అన్నిటిని, ఇందులో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయో ఈచ్ క్యారెక్టర్ ని తీసుకొచ్చి ఇంకొక స్ట్రింగ్ లో యూనిక్ కాబట్టి యు అనే నేమ్తో ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇనీషియల్ గా అందులో ఏం డేటా లేదు అనుకోని రెజ్యూమ్ చేసుకొని చూస్తాం. ఏం చేయాలి, ఎస్ లో 0th లెటర్ తీసుకొని 0th లెటర్ తీసుకొని అది ఆల్రెడీ ఇందులో ఉందేమో చూడాలి. యాక్చువల్గా ఇందులో 0th లెటర్ అంటే ఇందులో ఎట్లాగా ఉండదు. సో ఇందులో ఏం చేస్తారంటే ఎక్కడ వరకు డేటా ప్లేస్ చేసి, ఇప్పుడు ఒరిజినల్గా ఏంటి ఇదంతా గార్బేజ్ డేటా. ఈ గార్బేజ్ లో ఏం చేస్తాం, ఇందులో ఉన్న యూనిక్ క్యారెక్టర్స్ అన్నిటిని పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 10 యూనిక్ క్యారెక్టర్స్ వచ్చినాయి అనుకోండి, 10 పెట్టేసి 10 ఆ నెక్స్ట్ లొకేషన్ నల్ పెట్టేస్తాం. ఆ నల్ ముందు ఉన్నాయని కూడా ప్రాపర్ క్యారెక్టర్స్, తర్వాత ఇవన్నీ కూడా గార్బేజ్ క్యారెక్టర్స్. ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి, ఇప్పుడు ఒరిజినల్ స్ట్రింగ్ లో ఇచ్చి ఉన్న దాంట్లో నుంచి యూనిక్ క్యారెక్టర్స్ అన్నిటిని ఇందులోకి తెచ్చుకోవాలి. అలా ఎలా తెచ్చుకుంటాం, ఫస్ట్ ఇనీషియల్గా ఇందులో ఏం డేటా లేదు అనుకుంటాం. సో ఇందులో ఏం చేస్తాం, ఎన్ ఏదో ఒక వేరియబుల్ తీసుకొని ఎన్ వాల్యూ ఇనీషియల్గా 0 పెట్టుకుంటాం. ఎన్ వాల్యూ 0 ఉంది అంటే 0 వాల్యూస్ 0 బిఫోర్ 0 వరకు చెక్ చేస్తే చాలు. సో ఎం అనేది ఇందులో ఆల్రెడీ ఉందా అని చూస్తాం, యు అనే దాంట్లో ఆల్రెడీ ఉందా అని చూస్తాం. లేదు లేదు కాబట్టి ఏం చేస్తాం, ఈ ఎం తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాం. ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ ఇందులోకి వచ్చిందో ఎన్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టేస్తాం, అంటే ఎన్ ఇప్పుడు 1 అని. సో మరి ఇక్కడ పెట్టినా ఓకే, సపరేట్ వేరియబుల్ లా రిప్రజెంట్ చేసినా ఓకే, మనకు అర్థం కావడం ఇంపార్టెంట్. యాక్చువల్గా అయితే ఒరిజినల్గా అయితే ఎన్ అనేది సపరేట్గా ఉంటుంది. మనకు క్లారిటీ కోసం మనం ఇక్కడ పెట్టుకున్నాం ఎన్ ఇక్కడ 1 దగ్గర ఉంది అని. బట్ యాక్చువల్గా ఎన్ అనే వేరియబుల్ సంథింగ్ లైక్ ఎన్ అనే వేరియబుల్ 1 ఉంది. సో దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తాం, ఎన్ ఇక్కడ ఉంది అని రిప్రజెంట్ చేస్తాం అనుకుంటున్నాం, రిజల్ట్ చేసుకుంటున్నాం. బిఫోర్ ఎన్ ఉంది మనం చూస్తాం. నెక్స్ట్ లెటర్ ఓ వచ్చింది. ఓ రాగానే ఓ అనేది ఇందులో ఆల్రెడీ ఉందా చూస్తాం. లేదు లేదు కాబట్టి ఇక్కడ ఓ పెట్టేసి ఎన్ ఇక్కడ నుంచి నెక్స్ట్ కి చెప్పి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 2 వచ్చినాయి యూనిక్ స్ట్రింగ్ లోకి. ఒరిజినల్ స్ట్రింగ్ ఇది, యూనిక్ క్యారెక్టర్స్ ఉన్న స్ట్రింగ్ ఇది. యూనిక్ క్యారెక్టర్స్ ఉన్న స్ట్రింగ్ లోకి 2 లెటర్స్ వచ్చినాయి. నెక్స్ట్ హెచ్, ఇది కూడా ఫ్రెష్ క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ హెచ్ పెట్టేస్తాం, ఎన్. నెక్స్ట్ ఏ కూడా ఫ్రెష్ క్యారెక్టర్, ఏ ఇక్కడ పెడతాం, ఎన్ ఇక్కడ నుంచి పక్క చెప్తాం. నెక్స్ట్ ఎన్ రాగానే ఎన్ అనే లెటర్ పెడతాం, ఎన్ అనే వేరియబుల్ పక్క చెప్తాం. సో ఎన్ అనే వేరియబుల్ పక్క జరుపుకుంటాం అంటే ఎన్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇక్కడ ఇనిషియల్ ఎన్ వాల్యూ ఇప్పటికి 5 ఉంటుంది, ఇది మనం స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటాం. నెక్స్ట్ డి వచ్చింది, డి కూడా కొత్త క్యారెక్టర్. ఆల్రెడీ అంటే డి రాగానే ఏం చేస్తాం, ఇందులో ఆల్రెడీ డి ఉందా అని చూస్తాం. లేదు లేదు కాబట్టి డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఎన్ ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ ఏ వచ్చినప్పటికి ఇందులో ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఇందులో మళ్ళీ ఇన్సర్ట్ చేయొద్దు, వదిలేస్తాం. నెక్స్ట్ ఎస్ వచ్చింది, ఎస్ వచ్చినప్పుడు కొత్త క్యారెక్టర్ కాబట్టి ఎస్ ఇక్కడ పెట్టేసుకొని నెక్స్ట్ స్పేస్ వచ్చింది, ఎన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. నెక్స్ట్ కే ఫస్ట్ క్యారెక్టర్, కే ఇక్కడ పెట్టేస్తాం, ఎన్ పక్కన. నెక్స్ట్ ఏ రిపీట్, ఆర్ ఫ్రెష్ క్యారెక్టర్ కాబట్టి ఆర్ ఇక్కడ పెట్టేసి ఎన్. నెక్స్ట్ ఆర్ ఏ రిపీట్, ఎం రిపీట్, సి ఫ్రెష్ క్యారెక్టర్ సిని ఇక్కడ పెట్టుకుంటాం, ఎన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. సి హెచ్ ఆల్రెడీ వచ్చింది, ఏ వచ్చింది, ఎన్ వచ్చింది, డి వచ్చింది, స్పేస్ వచ్చింది, జీ రాలేదు ఆల్రెడీ. సో జీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, ఏఎన్డిహెచ్ హెచ్ అనేది వచ్చింది. ఐ తీసుకొచ్చి పెట్టిన వెంటనే ఈ ప్లేస్లో పెడతాం. సో టోటల్గా ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్ని 1 by 1 మనం చెక్ చేసుకుంటూ వస్తే యూనిక్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 12 క్యారెక్టర్స్ ఉన్నాయి. 0 నుంచి 12 వరకు ఉన్నాయి, అంటే మొత్తం 13 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ మొత్తం ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఎన్ దగ్గర ఏం చేస్తాం, నల్ పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు ఒరిజినల్ స్ట్రింగ్ లో నుంచి యూనిక్ క్యారెక్టర్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నుంచి ఒక్క క్యారెక్టర్ తీసుకొని ఎం ఈ ఒరిజినల్ దాంట్లో ఎన్నిసార్లు, నెక్స్ట్ ఓ ఒరిజినల్ దాంట్లో ఎన్నిసార్లు, హెచ్ ఒరిజినల్ దాంట్లో ఎన్నిసార్లు, అట్లా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఫర్ దిస్ ఏం చేయాలి, ముందు ఈ యూనిక్ క్యారెక్టర్స్ ని గ్యాదర్ చేయడం వరకు ఒక స్టెప్ చేద్దాం.
పెద్ద స్ట్రింగ్ తీసుకుంటాం. ఇక్కడ 13 ఉండాలి రూల్ ఏం లేదు, మన ఇష్టం, ఎంత పెద్దగా తీసుకుంటే అది వచ్చింది. సేమ్ సేమ్ ఎస్ యు అనే ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటున్నాం. దెన్ ఏ క్యారెక్టర్ ఇండివిజువల్ క్యారెక్టర్ కాదు, ప్రతి క్యారెక్టర్ కాబట్టి ఇది అవసరమైతే తీసుకుని యూజ్ చేద్దాం, లేదంటే లేదు. అట్లనే మనకి ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఎన్ని ఉన్నాయి అని చెక్ చేయాలి. ఇంకేదైనా అవసరం అయితే లూప్ కంట్రోల్ కోసం జేనో కేనో అవసరం అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎనివే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఒక స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకోవాలి. ఈ స్ట్రింగ్ అంటే ఏంటి, ఈ స్ట్రింగ్ ఎస్ అనే స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటాం. ఎస్ అనే స్ట్రింగ్ తీసుకొని నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి, ఎస్ అనే స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఎస్ అనే స్ట్రింగ్ తీసుకున్నాం. యు అనే స్ట్రింగ్ ఎస్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ లో 0th లొకేషన్ నుంచి లాస్ట్ వరకు. ఫర్ దట్ ఏం చేయొచ్చు, ఫర్ i ఈక్వల్ టు 0 ఎస్ ఆఫ్ i నాట్ ఈక్వల్ టు i ప్లస్ ప్లస్. సో ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎస్ అనే స్ట్రింగ్ లో, అంటే ఎస్ అనే స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ మనం ఇన్పుట్ ఇస్తామో, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో అన్నిసార్లు రిపీట్ అవుతుంది. నల్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది. సో వచ్చిన ప్రతిసారి ఏం చేయాలి, మనం క్యారెక్టర్ ని సమ్ ఎక్స్ అనే క్యారెక్టర్ వచ్చింది, ఎక్స్ అనే క్యారెక్టర్ రాగానే ఎక్స్ అనే క్యారెక్టర్ ఆల్రెడీ యూలో ఉందా అని చెక్ చేయాలి. ఉంటే దాన్ని స్కిప్ చేసేస్తాం, దాన్ని వదిలేస్తాం. లేకపోతే యూలో యాడ్ చేస్తాం. ఫర్ దట్ ఎన్ అనేది ఇనీషియల్ గా 0 పెట్టుకుంటున్నాం. అంటే యూలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ రిప్రజెంట్స్ వాట్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ యూ. దాంట్లో ఇనీషియల్ గా 0 పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ యూలో 5 క్యారెక్టర్స్ వచ్చినాయి అనుకోండి. 5 క్యారెక్టర్స్ అంటే 0 నుంచి 4 వరకు ఉంటాయి. సో ఎన్ వాల్యూ 5 ఉంది అంటే 0 నుంచి 4 వరకు చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడైనా ఉంటే ఉన్నట్టు, లేదు అంటే లేనట్టు. సో దాన్ని ఎలా చెక్ చేయాలి, ఫర్ j ఈక్వల్ టు 0 j లెస్ దాన్ n j ప్లస్ ప్లస్. సో So j is 0, j less than n, j plus plus. N indicates what, number of characters in the unique string. Unique strings unique దాంట్లో ఎన్ని ఉన్నాయి అన్నిసార్లు ఈ లూప్ రిపీట్ చేస్తాం. ఈచ్ టైం ఏం చెక్ చేయాలి, ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ, ఎస్ లో ఉన్న ith లెటర్ అంటే ఏ లెటర్ అనేది మనం చెక్ చేస్తామో, దట్ ఈక్వల్ టు యు ఆఫ్ జే, యు ఆఫ్ జే లో ఉన్న లెటర్ కి ఈక్వలా అని చెక్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ అనుకోండి, మనకు కావాల్సిన లిమిట్ దొరికినట్లే, కాబట్టి బయటకు వచ్చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం చేస్తున్న వర్క్ ఏంటి, ఎస్ లో మనం చెక్ చేస్తున్న లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ అయిపోయింది, డి అయిపోయింది, ఏ వచ్చింది, ఏ అనే లెటర్ చెక్ చేస్తాం. ఏ లెటర్ చెక్ చేసే టైంకి మనకి ఇందులో MOHAND వరకు వచ్చేసి ఉంటాయి. ఏ లెటర్ చెక్ చేసినప్పుడు ఇందులో చెక్ చేస్తే థర్డ్ లొకేషన్ లో ఏ దొరికింది, దొరకగానే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసాము అంటే మనం జే వాల్యూ ఎంత ఉంటుంది, ఈక్వల్ టు ఎన్ ఉంటుందా, లెస్ దాన్ ఎన్ ఉంటుందా, అంటే లెస్ దాన్ ఎన్ ఉంటుంది. అంటే జే వాల్యూ ఎన్కి ఇంకా రీచ్ కాదు. జే వాల్యూ ఎన్కి రీచ్ అయింది అంటే మనకు కావాల్సిన క్యారెక్టర్, అంటే మనం సెర్చ్ చేస్తున్న క్యారెక్టర్ దొరకలేదు అన్నట్లు. కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేసరికి ఇఫ్ జే ఈక్వల్ టు ఎన్ అయితే, జే ఈక్వల్ టు ఎన్ అంటే ఏంటి, ఇప్పుడు వచ్చిన క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ ఉంది, హెచ్ అనే లెటర్ కోసం చెక్ చేస్తున్నాం. హెచ్ అనేది ఇందులో ఆల్రెడీ లేదు, అంటే ఈ హెచ్ చెక్ చేసే టైంకి హెచ్ ఇందులో ఉండదు కదా. సో హెచ్ ఆల్రెడీ లేదు అని అర్థం. లేదు కాబట్టి ఏం చేస్తాం, ఆ లెటర్ని తీసుకొచ్చి యూనిక్ క్యారెక్టర్స్ లో పెట్టేసుకుంటాం. లైక్ వాట్, యు ఆఫ్ ఎన్ ఈక్వల్ టు యు ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్, ఏ లెటర్ కోసం మనం చెక్ చేస్తుంది, ith లెటర్ని చెక్ చేస్తుంది. సో ఆ ఎస్ ఆఫ్ ఐలో ఉన్న లెటర్ని యూనిక్ క్యారెక్టర్స్ లో ఉన్న nth లొకేషన్ లోకి పెట్టేస్తాం. పెట్టి వెంటనే ఏం చేయాలి, ఎన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా. ఫర్ దట్ ఇక్కడ ఎన్ ప్లస్ ప్లస్ పోస్ట్ ఇంక్రిమెంటేషన్ మొత్తం కలిపి ఒకేసారి రాసేసుకుంటున్నాం. ఒకవేళ దొరకలేదు అంటే సరే ఎక్కడ దొరకలేదు, అప్పుడు ఇలా చేసాం. జే ఈక్వల్ టు ఎన్ అయితే ఎలిమెంట్ దొరకకపోతే దాన్ని తీసుకొచ్చి ఇన్ని క్యారెక్టర్స్ లో యాడ్ చేసుకుంటాం. దొరికింది అనుకోండి, అట్లాంటప్పుడు ఆ క్యారెక్టర్ని ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే అప్పుడు మనం చేసేది ఏం లేదు. కాబట్టి ఎల్స్ పార్ట్ ఏం రాయాల్సిన అవసరం కూడా లేదు.
సో ఇప్పుడు ఈ లూప్ అయిపోయేసరికి ఈ మొత్తం లూప్ ఇప్పుడు జీరోత్ లొకేషన్ అంటే ఎంఎన్ఎల్ లెటర్ చెక్ ఎంఎన్ఎల్ లెటర్ ఐ ఈక్వల్ 0 ఉన్నప్పుడు ఎంఎన్ఎల్ లెటర్ చెక్ చేస్తాం. లేదు లేదు కాబట్టి వచ్చేసి దాన్ని యాడ్ చేస్తాం. మళ్ళీ ఓ దాన్ని చెక్ చేస్తాం. ఉంటే వదిలేస్తాం, లేకపోతే యాడ్ చేస్తాం, యూకే యాడ్ చేస్తాం. అట్లా మనం మొత్తం లూప్ మొత్తం రిపీట్ చేసుకొని బయటకు వస్తాం. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి మనకి ఎన్లో లాస్ట్లో నల్ ఉంటుంది. ఎన్ అంటే నల్ అనేది మనం పెట్టుకోవాలి. అందుకోసం లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సింప్లీ యూజ్ చేస్తే యూ ఆఫ్ ఎన్, అప్పటికి ఎన్ వాల్యూ ఏంటంటే ఎన్ ఈక్వల్ టు నల్ అని యాడ్ చేయండి. నల్ క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్స్ ఎంఓహెచ్ఏఎన్డిఎస్ స్పేస్ కేఆర్జిఐ వచ్చినాక లూప్ నుంచి బయటకు వస్తే ఎన్ వాల్యూ 13 దగ్గర ఉంటుంది. బయటికి రాగానే యూ ఆఫ్ 13 దగ్గర నల్ పెడుతుంది. అంటే యాక్చువల్లీ ఈ నల్ పెట్టకుండా కూడా చేసుకోవచ్చు, బట్ మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు నల్ పెడదాం అనుకున్నాం కాబట్టి పెట్టాం. ఇప్పుడు యూని ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? యు అనే స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవ్వాలి? ఎస్ అనే స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి, బట్ యూనిక్ గా ప్రింట్ అవ్వాలి, రిపీట్ అవ్వకుండా ప్రింట్. ఒకసారి అంతవరకు చెక్ చేద్దాం. యూనిక్ క్యారెక్టర్స్ పర్సెంటేజ్ యూ, ఎందుకంటే యూకి ఎండింగ్ లో నల్ పెట్టాం కాబట్టి మనకి ఇప్పుడు యూ అనగానే స్టార్టింగ్ 0th లొకేషన్ నుంచి నల్ ముందు ఉన్న క్యారెక్టర్ వరకు అన్నింటినీ ప్రింట్ చేసేస్తుంది. ఇంతవరకు కరెక్ట్ వచ్చిందా లేదో చూద్దాం. ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే విల్ యాడ్ అదర్ థింగ్స్. మనకి జే అనే ఒక వేరియబుల్ యూజ్ చేసాం కాబట్టి జే అనేది ఇప్పుడు వరకు రాసిన కోడ్ లో మనం సీని యూజ్ చేయలేదు. అవసరమైతే నెక్స్ట్ కంటిన్యూషన్ యూజ్ చేయాలి. ఎంటర్ ఏ స్ట్రింగ్ రైట్. This is the thing we got. MOHANDS KRCG కొంచెం స్పేస్ వచ్చింది కదా. సపోజ్ మనం ఇంకొకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకొక ఇన్పుట్ రైట్. ఇందులో ABDUL స్పేస్ KM అందులో ఉన్నవే కదా రిపీట్ యూనిక్ క్యారెక్టర్స్ అవే కదా. ఓకే, సంథింగ్ లైక్ దిస్. సో టోటల్గా మనం ఇప్పుడు ఏం చేసాం? యూనిక్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని, అంటే యూలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని తీసుకొని అది ఎస్లో ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేసుకోవాలి. సో ఫర్ దట్ యూని మనం జే అనే వేరియబుల్తో రిఫర్ చేసుకుంటాం. మన ఇష్టం, అది జేతో చేస్తామా ఐతో చేస్తాం, మన ఇష్టం. లూప్ కంట్రోల్ కోసం అవుటర్ లూప్ లో ఏ ఉండాలి, ఇన్నర్ లూప్ లో జేనే ఉండాలి, నథింగ్ లైక్ దట్. యూ కెన్ గో ఎనీ లూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ జే ఈక్వల్ టు 0, జే నాట్ ఈక్వల్ టు నల్ జే ప్లస్. సో ఈ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? యు అనే స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నిసార్లు రిపీట్ అవుతుంది. ఈచ్ క్యారెక్టర్ జే అనే క్యారెక్టర్ ఎస్ అనే దాంట్లో ఎన్నిసార్లు ఉందో చూసి ఆ కౌంట్ మనం ప్రింట్ చేసుకుంటాం. ఫర్ దట్ ఫర్ కౌంట్ ఈక్వల్ టు 0, ఐ ఈక్వల్ టు 0, ఎస్ ఆర్ ఐ నాట్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ ఆఫ్ జే ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఐ. యు ఆఫ్ జే ఎస్ ఆఫ్ ఐ ఈక్వల్ అయితే కౌంట్ ఈక్వల్. సో ఈచ్ క్యారెక్టర్ ని చెక్ చేయాలి కాబట్టి ఈ ఇన్నర్ లూప్ దగ్గర కౌంటర్ ని 0 సెట్ చేసుకోవాలి. సార్ లూప్ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ప్రింట్ చేసుకోవాలి. % C is nothing but U of J. ఎన్నిసార్లు ఎన్నిసార్లు సో మనం ఇక్కడ సి అనే వేరియబుల్ యూజ్ చేయలేదు కాబట్టి ఇట్ ఇస్ so this is the output we got. M 2 times, O 1 time, S 2 times, A 6 times. Okay, 6 వచ్చింది.
n 3 times p 3 times ఇందాక మనం అనుకున్నాం m2 h3 a6 s1 spaces rcg by 1 so this is what we got. So ఇంకొక స్ట్రింగ్ కూడా ఇచ్చి చూద్దాం. రైట్ సార్. సో యూనిక్ క్యారెక్టర్స్ ఏంటంటే సాయి కేఆర్ ఎన్డిహెచ్ వీటిలో ఏమేమి వచ్చింది ఎస్ ఏ అనేది 5 టైమ్స్ వచ్చింది. మిగిలిన క్యారెక్టర్స్ 1-2 సార్లు వచ్చినాయి. సో దిస్ వే ఒక క్యారెక్టర్ మనకి ఎన్నిసార్లు వచ్చింది, ఈచ్ క్యారెక్టర్ ఇచ్చిన స్ట్రింగ్లో ఈచ్ క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చిందని మనం చేసుకుంటాం. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం డీటెయిల్గా కొంచెం ఎలాబరేట్ చేసినట్టు రాస్తాను. మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి. ఏదన్నా ఇంత కోడ్ యూజ్ చేయకుండా నెంబర్ ఆఫ్ లైన్స్ మనకు 30 లైన్స్ పట్టింది. ఈ 30 లైన్స్లో రాసిందంటే మనం 25 లైన్స్లో రాయగలిగితే ఇట్స్ ఈవెన్ బెటర్. సో ఇప్పుడు కొన్ని చోట్ల కర్లీ బేసిస్ ఉంది. ఇప్పుడు ఈ ఫర్ లూప్లో కర్లీ బేసిస్ ఇక్కడ ఉంది. దీన్ని తీసేసుకున్నా కూడా సరిపోతుంది. అట్లాగే ఇక్కడ లోపల రాసిన ఇఫ్ కండిషన్స్, అట్లాగే ఫర్లో రాసిన ఇక్కడ రాసిన కండిషన్స్ వీటిని ఏమైనా క్లబ్ చేసి సింగిల్ స్టేట్మెంట్ గా రాసేసి నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించడానికి ఎక్కడైనా ఛాన్స్ ఉంటుందా అట్లాంటివి చెక్ చేయండి. చెక్ చేసి దాన్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో ఒకవేళ ఏదైనా ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం 2 అరేస్ తీసుకున్నాం. అట్లాగే ఇక్కడ లైక్ 1 2 3 4 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ మొత్తం 4 ఇంటీజర్స్ 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం. ఇక్కడ 4 ఇంటీజర్స్ తీసుకోకుండా 3 ఇంటీజర్స్ తోనే మనం రిజల్ట్ తెచ్చుకోగలిగాం అనుకోండి, దట్స్ గుడ్. అట్లా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తగ్గించడానికి, నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించడానికి, అట్ ది సేమ్ టైం వీ షుడ్ గెట్ ది సేమ్ రిజల్ట్. ఆ రిజల్ట్ అయితే రావాలి, రిజల్ట్ మళ్ళీ రాంగ్ రావాలి, అదే రిజల్ట్ రావాలి, బట్ విత్ ఏ బెటర్ మెమరీ యూసేజ్. మెమరీ యూజెస్ బెటర్గా ఉండడం అంటే తక్కువగా యూజ్ చేయాలి, తక్కువ వేరియబుల్స్ యూజ్ చేసి లేదా తక్కువ లైన్స్ యూజ్ చేసి. కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గినా కూడా నెంబర్ ఆఫ్ లూప్ ఇటరేషన్స్ ఎక్కువ అవుతాయి. అట్లాంటప్పుడు మన ప్రోగ్రామ్ ఎఫిషియెంట్ కాదు. ఓవరాల్గా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ తగ్గాలి. కొన్నిసార్లు 10 లైన్స్లో రాసిన ఆపరేషన్ కోడ్ 10 లైన్స్లో మన కోడ్ రాస్తాం, దానికి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఇంటర్నల్గా 100 అవుతాయి. అట్లాగే ఇంకో కోడ్ రాస్తాం 5 లైన్స్లో రాసేస్తాం, కానీ అది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎక్కువ 200 ఆపరేషన్స్ అయినాయి అనుకోండి, అప్పుడు ఆ 5 లైన్స్లో రాసిన కోడ్ వేస్ట్ కూడా అది మంచి కోడ్ కాదు. కాబట్టి ఓవరాల్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ తక్కువ ఉండాలి, అంతేగాని నెంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ ఉండడం ముఖ్యం కాదు. నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ తక్కువ ఉండాలి, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అలా రావడం కోసం నేను చేయొచ్చు, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ తగ్గించడానికి ట్రై చేయాలి ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ కంటే కూడా. బట్ సో నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించినా కూడా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ తగ్గకపోతే అప్పుడు మనం తగ్గించినట్లయితే